లెట్స్ వెల్కమ్ అభి. చక్రి గారి హిట్ సాంగ్స్ లో మన ఫేవరెట్ సాంగ్స్ ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా? కల్లోకి దిల్లోకి లవ్ మే లై వచ్చేసావే పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో. అరే ఏంట్రా నా కాలు లాగేస్తుంది. అరే ఇక్కడ నా ఫేవరెట్ ఐటమ్ ఏదో ఉందిరా. హే ఈ మూమెంట్ ఏదో బాగుందే. రేయ్ అందరు ఇదే చేయండి రా. మంగళ్యం తంతున మద్దాలే చదవనా ఒకటల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదర కొట్టు 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 బెదర కొట్టు విరహానే. చల్లని పల్లవిగా సుక్కల పక్కకు కొనిపోనా అడిగి అడగలేక ఒక మాటే అడగనా అంటే ఎస్ గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహుశా కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది. అభి మాస్టర్ లవర్ బాయ్ మీరు. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి. ఇప్పుడు వరకు మనం చక్రి గారి సాంగ్స్లో మన ఫేవరెట్ సాంగ్స్ మనం చేసాం. కానీ ఇప్పుడు ఆయన కంపోజిషన్లో ఆయనకి ఎంతో ఇష్టమైన పాట అతని కోసం. కవినై
కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. ఇప్పుడు మీరు మా మధ్య లేకపోయినా మీ పాట, మీ సంగీతం, మీ స్వరం ఎల్లప్పుడూ మీ రూపంలో మాతోనే ఉంటాయి. వి మిస్ యూ చక్రి సార్. ఈ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి చక్రి గారు, వి ఆల్ లవ్ యూ, వి మిస్ యూ, వి విల్ ఆల్వేస్ సెలబ్రేట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, చక్రి గారి సాంగ్స్ కి అభి చేసినటువంటి పర్ఫార్మెన్స్, విజయ్ బిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ అభి, ఒక మంచి డెడికేషన్ సాంగ్ చేసావు చక్రి గారికి. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. నువ్వు స్టార్టింగ్ లో చేసిన సిగ్నేచర్ మూవ్స్ బాగున్నాయి. లెగ్స్ తో ఒకటి చేసావు, కింద ఒక ఫ్లోర్ మూమెంట్ టర్న్ చేసావు, అది చాలా బాగుంది. అండ్ ఒక్క సింపుల్ లెగ్ అలా బయట కిక్ చేయడం, దాంతో అంత చంక్ కొరియోగ్రఫీ లేపావు అంటే వెరీ వెరీ గుడ్. బేసిక్ గా జనాలకి అంటే వేరే వాళ్ళకి హెవీ డాన్స్ నంబర్లు అవి కావాలి, బట్ నీకు అవి అక్కర్లేదు. సింపుల్ గా రమ్మనిలో నీ టాలెంట్ ఏంటో చూపించావు. తర్వాత నాకు వెన్నెల్లో హాయ్ హాయ్ కూడా నువ్వు చేసిన కొరియోగ్రఫీ అంటే నువ్వు చేస్తుంటే చాలా చాలా బాగుంది చూడడానికి. ఇవన్నీ ఒక ఎత్తు, బట్ లాస్ట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్, ఒంటరిని అక్కడ చేసావు చూసావు ఎక్స్ప్రెషన్, చాలా చాలా బాగా చేసావు. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. సో ఓవరాల్ గా నాకు బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ గోయింగ్. లవ్లీ, థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజీనా గారు. అభి నాట్ జస్ట్ లవర్ బాయ్, గ్రేస్ఫుల్ లవర్ బాయ్ గా ఉన్నా మీరు. మీ ఫేస్ లోనే ఆ గ్రేస్ కనిపిస్తుంది, నాట్ జస్ట్ యువర్ డాన్స్. చక్రి సార్ కి ఒక గివ్ హిమ్ అ ట్రిబ్యూట్. ఐ థింక్ యూ వుడ్ బి ద బెస్ట్ కంటెస్టెంట్ టు డూ దట్. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ రెజీనా గారు. చక్రి గారు చాలా మంది హీరోలకి హిట్లు ఇచ్చారు, కానీ చక్రి గారికి హిట్ ఇచ్చిన హీరో మన అభిగడి. మనం పోయిన ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకున్నట్టు మణికంఠ చేసినప్పుడు నలుపు నేరేడంటే ఎలా అవుతుందో అదొక సెన్సేషన్ అని మాట్లాడుకున్నాం. అలా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయేటువంటి డీ పర్ఫార్మెన్సెస్ లో ఇది ఉంటుంది అని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఉంది. లవ్ యూ, థ్యాంక్ యూ.